నమస్తే, నేను మీ సతీష్. జగన్ వేసిన మాస్టర్ ప్లాన్లో అంబటి రాంబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారా అంటే, మరి తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. అందరికీ గుర్తుండే ఉంటుంది, ఈ మధ్యకాలం విజయసాయి రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేశారు. అదేమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు, మోకాళ్ళ యాత్ర చేసిన కూటమి విచ్ఛిన్నం కానంత వరకు మరి ఆయన ముఖ్యమంత్రి కాలేడు అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానిపైన ఆలోచనలో పడ్డ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఆయనకి అంది వచ్చినటువంటి అస్త్రంగా ఒక అంశం తెరపైకి వచ్చింది. అదేమిటి అంటే, అంబటి రాంబాబు అరెస్టు. అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అంబటి రాంబాబు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయటం, మరి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటిపైన, ఆయన కార్యాలయం పైన దాడి చేయటం, ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ కావటం, 18 రోజులు జైలు జీవితం కూడా గడిపొచ్చారు. అయితే అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారాన్ని వాడుకుని కూటమిని విచ్ఛిన్నం చేయడం ఎలా అనేటువంటి ఆలోచనలు చేసిన జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ద్వారా అయితే కూటమికి పవన్ కళ్యాణ్ని దూరం చేయాలి, లేదా పవన్ కళ్యాణ్కి కాపుల్ని దూరం చేయాలి అని కొన్ని ప్లాన్స్ వేసుకున్నారు. అందులో భాగంగానే మనం చూసాం, ఆయన జైల్లో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబుని కాపు టైగర్ అని చెప్పి ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఇదంతా కూడా ఏమిటి అంటే, అయితే పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి ఆ కాపు సామాజిక వర్గానికే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకుడి కింద ఆయన ప్రొజెక్ట్ చేసి, ఇదిగో ఒక కాపు నాయకుడి పైన దాడి జరిగితే మరి పవన్ కళ్యాణ్ ఆ కూటమిలో ఎలా ఉంటారు, ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అంటే అది కమ్మవారి పార్టీ అని చెప్పి, జనసేన అన్న పవన్ కళ్యాణ్ అన్న కేవలం కాపులకి మాత్రమే ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకుల కింద, పార్టీ కింద ఆ రకమైనటువంటి కొన్ని చర్చల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మరి ఈ కమ్మవాళ్ళు వచ్చి కాపులపైన దాడి చేశారు అనేటువంటి ఒక అంశాన్ని చిత్రీకరించి, దాన్ని చిత్రీకరించడం అని కూడా వక్రీకరించి, ఆ రకమైనటువంటి వక్రీకరణ ద్వారా అయితే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ని దూరం చేయాలి, లేదంటే కనుక పవన్ కళ్యాణ్ మరి తెలుగుదేశం పార్టీతో అంటకాగుతున్నారు అంటే కాపులపైన దాడులు జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించడం లేదు అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా పవన్ కళ్యాణ్కి కాపుల్ని దూరం చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందులో భాగంగానే అంబటి రాంబాబు మరి జైలు నుంచి ఆయన బెయిల్ పైన విడుదలై బయటకు వచ్చిన తర్వాత, మరి అదేదో ఆయన ఒక స్వతంత్ర సమరయోధుళ్లాగా ఏదో రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడి, ఆ పోరాటంలో భాగంగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినట్లుగా రోజుకో వైసీపీ నాయకులు, రోజుకొక బృందం అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళడం, ఆయన పరామర్శ పేరుతోటి పలకరించడం, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం, ఇదిగో కాపులపైన దాడి, ఇదిగో కాపులపైన దాడి, కాపు నాయకుడి పైన దాడి చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇదంతా కూడా దేనికి అంటే, కాపులపైన దాడి జరిగితే మరి కాపు నాయకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు దాన్ని ఖండించలేదు, ఎందుకు ఇంకా కూటమిలో ఉంటా ఉన్నారు, కూటమి నుంచి బయటకు వచ్చేయాలి కదా అనేటువంటి కొన్ని అంశాలని తెరపైకి తెచ్చి దానిపైన ప్రజల్లో చర్చ జరగాలి అనేటువంటిది వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు. అందుకని ప్రతిరోజు ఒక బృందం అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళడం, ఆయన్ని పరామర్శించడం, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం. ఇక అంబటి రాంబాబు కూడా, ఇదిగో కాపు నాయకుడి మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ స్పందించలేదు, ఒక కాపు నాయకుడు అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు, కాపులంటే తెలుగుదేశం పార్టీకి అస్సలు గిట్టదు అని చెప్పేసి ఆ కమ్మ కాపు అనేటువంటి సామాజిక వర్గాల మధ్యన దూరం పెంచాలి, ఇలా దూరం పెంచడం ద్వారా కూటమిని విచ్ఛిన్నం చేయొచ్చు అనేటువంటిది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే అంబటి రాంబాబు చేత కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయించారు. ఇంకా తర్వాత క్రమంలో మనం చూసాం ఏ రకంగా అంబటి రాంబాబు మరి విశాఖపట్నం వెళ్ళి అక్కడ కాపు నాయకులతోటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అని పెట్టుకున్నారు. మరి గడత 5 ఏళ్ళు కూడా అంబటి రాంబాబు గారు రాజకీయాల్లోనే ఉన్నారు కదా, ఇంకా అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కసారైనా కాపు సామాజిక వర్గాన్ని గురించి కానీ, లేదా కాపు నాయకులతోటి ఈ రకంగా సమావేశాలు పెట్టుకోవడం కానీ ఏమైనా చేశారా? ఏమీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులతోటి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇదంతా కూడా ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమిటి అంటే, అంబటి రాంబాబుని మనం గతంలో చూసాం, ముద్రగడ పద్మనాభం ఆయన కాపు నాయకుడు అందరికీ తెలిసిందే. ఆయన అంటే సొంత పార్టీలో, తన పార్టీలో నుంచి ఎవరు కూడా
అంత ఎలివేట్ అయ్యేటువంటి నాయకులు లేరు కాబట్టి ఆయన పార్టీకి సంబంధం లేనట్లుగా తెర వెనుక బంధం ఎటు ఉంది ముద్రగడ పద్మనాభం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ముద్రగడ పద్మనాభం గారి చేత, లేదంటే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళ చేత, ఇలాంటి వాళ్ళ చేత పవన్ కళ్యాణ్కి లేఖలు రాయించటం, లేదంటే కనుక ఇదిగో కాపులకి అన్యాయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసని ఆయన పైన ఆరోపణలు చేయటం, లేదు అంటే కనుక ఇదిగో మేము కాపు నాయకులం, మీరు సీట్లు అడిగేటప్పుడు కూటమిని ఇన్ని సీట్లు అడగాలి, తెలుగుదేశం పార్టీని కాపులకి ఇన్ని సీట్లు ఇవ్వాలి అని చెప్పి అడగాలి అని చెప్పి. అరే, ఒక రాజకీయ పార్టీ అంటే ఒక సామాజిక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీ కాదు కదా. ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ ఒక్క వాళ్ళ సొంత సామాజిక వర్గం మాత్రమే ఓట్లేస్తే గెలుస్తారా? ఈ రోజున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారన్నా, లేదంటే జనసేన నుంచి 22 మంది ఎమ్మెల్యేలు గెలిచారన్నా, వాళ్ళంతా కూడా కేవలం కాపులేనా? లేదా పవన్ కళ్యాణ్ గారికి కేవలం కాపులు మాత్రమే ఓటేశారా? మిగతా వాళ్ళు వేయలేదా? కానీ అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కేవలం కాపు సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైనటువంటి నాయకుడిలాగా, జనసేన పార్టీ అంటే కేవలం కాపు సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ కింద ప్రొజెక్ట్ చేయాలి అనేది వీళ్ళందరి ఆలోచన. ఆ రకమైనటువంటి ప్రొజెక్షన్స్ ద్వారా కాపులపైన దాడి జరిగింది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుకుని ఆయన మరి కూటమిలోంచి బయటకు వచ్చేసేయాలి, తద్వారా కూటమి విచ్ఛిన్నం కావాలి. ఇది వీళ్ళ కుట్ర. ఆ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే అంబటి రాంబాబుని తీసుకొచ్చి ఆయన ఒక కాపు నాయకుడి కింద ప్రొజెక్ట్ చేసి కాపు టైగర్ అనేటువంటి బిరుదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఆయన ద్వారా ఒక కాపు ఉద్యమాన్నే నడిపిద్దాం, రేపు ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీ నుంచి అంటే ఆ కూటమి నుంచి జనసేన విచ్ఛిన్నం కావాలి, లేదు అంటే కనుక జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి కాపులు దూరం కావాలి. అలా కావాలి అని అంటే ఒక కాపు ఉద్యమాన్ని తెరపైకి తేవాలి. గతంలో అయితే ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య ఇలాంటి వాళ్ళందరూ మనకు పనికొస్తారు అని అనుకున్నాం. కొంతమేర 2019 ఎన్నికల్లో వాళ్ళు చేసిన ప్రయత్నాలు అంటే వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి చేయించినటువంటి కుట్రలు అవి ఫలించినాయి. కానీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి జనాలు అన్నీ తెలుసుకున్నారు, వాస్తవాలన్నీ తెలుసుకున్నారు కాబట్టే వీళ్ళ ఆటలు సాగలేదు. అందుకే మనం చూసాం కదా, ముద్రగడ పద్మనాభం గారు ఒక బహిరంగ సవాల్ విసిరారు. అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురంలో నేను నా పేరు మార్చుకుంటా, ముద్రగడ పద్మనాభం కాదు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని చెప్పి నా పేరు మార్చుకుంటా అని చెప్పారు. ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఆయన నిలబెట్టిన మిగతా 21 మంది ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థులు కూడా గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. 100% స్ట్రైక్ రేట్ తోటి ఈ రోజున జనసేన మరి వాళ్లకున్న సామర్థ్యాన్ని వాళ్ళు చూపించుకున్నారు. వెంటనే మరి ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశారు? ఆయన వెళ్ళి నా పేరు మార్చుకుంటున్నా అని చెప్పి గెజెట్ తెచ్చుకున్నారు, ముద్రగడ పద్మనాభ రెడ్డి అని చెప్పి. ఇక హరిరామ జోగయ్య గారు అయితే కనుమరుగే అయిపోయారు. ఇంకా అప్పటి నుంచి ఆయన ఎక్కడున్నారు అన్నది కూడా కనిపించలేదు. ఇక ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు వెళ్ళి వైసీపీలో చేరిపోయారు. అంతకు ముందంతా కూడా తెర వెనుక బంధం ఉండేది, ఇప్పుడు దాన్ని తెరపైకి తెచ్చేసి బహిరంగంగానే వైసీపీలో చేరిపోయారు. సో ఈ రకంగా మరి కాపు నాయకులు అంతా కూడా మన దగ్గరే ఉన్నారు కదా. అంబటి రాంబాబు అరెస్టుని, ఆయన ఇంటిపైన ఆయన కార్యాలయం పైన జరిగినటువంటి దాడిని ఇవి అడ్డం పెట్టుకుని ఇది కాపు సామాజిక వర్గం మీద జరిగినటువంటి దాడి అనేటువంటి ప్రొజెక్షన్స్ ద్వారా కూటమిని విచ్ఛిన్నం చేయాలి, కూటమి నుంచి జనసేన బయటకు వచ్చేలా చేయాలి, లేదంటే జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి కాపులని దూరం చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లానే వేసుకున్నారు. అయితే కొద్ది రోజుల వరకు ఆ చర్చలు నడిచినాయి. అంబటి రాంబాబు ఇంటికి రోజుకో బృందం వెళ్ళడం, ఆయన్ని పరామర్శ పేరుతోటి ఆయనతోటి మాట్లాడడం, ఆ తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టడం. అయితే ఏదైనా కానీ 1 రోజు 2 రోజులు 3 రోజులు చూడడానికి బాగానే ఉంటుంది. కానీ రోజు ఇదే పనిగా పెట్టుకుని మరి లేని అంశాన్ని ఉన్నట్లుగా, ఎందుకు అంటే అంబటి రాంబాబు గారి పైన దాడి జరిగింది దేనికోసం జరిగింది? ఆయన కార్యాలయం పైన, ఆయన ఇంటిపైన. ఆయన ఒక ముఖ్యమంత్రి గారిని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసింది ఏమైనా చిన్న చితక పొరపాట? లకారాలతోటి సంబోధించారు. మరి బహిరంగంగా బూతులు మాట్లాడుతూ ఉండి నేను కాపు సామాజిక వర్గాన్ని ఉద్ధరించే నాయకుడిని, కాపు నాయకుడిని అని చెప్తే అది సరిపోతుందా? కాపు నాయకులు అయితే బూతులు తిట్టేయచ్చు అని చెప్పేసి వైసీపీలో ఏమైనా ఉందా? వైసీపీ అంటేనే బూతులకు పేటెంట్. కానీ ఈ రోజున అంబటి రాంబాబు గారు తాను కాపు నాయకుడిని అని ప్రొజెక్ట్ చేసుకుందాం అనేటువంటి అంశాన్ని ఈ రోజున కాపు సామాజిక వర్గ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అంటే ఆ రకమైనటువంటి బూతులు మాట్లాడడం ద్వారా తన వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టకు ఆయనే దెబ్బ తీసుకోవడమే కాక సామాజిక వర్గం పరువు కూడా తీస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఆ కాపు సామాజిక వర్గ ప్రజల్లో వచ్చింది.
ఈయన బూతులు తిట్టాడు, అందుకని వాళ్ళు వచ్చి దాడి చేశారు. దానికి అదేదో కాపు సామాజిక వర్గం మీద జరిగినటువంటి దాడి కింద మరి దాన్ని మీరు ప్రచారం చేసుకుంటే మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పి ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు. అలా వరుసగా 15-20 రోజుల పాటు అలాగ అవే పరామర్శలు, అవే మీడియా సమావేశాలు పెడతా ఉంటే చూసి చూసి జనాలు కూడా విసుగెత్తిపోయి ఇదంతా కూడా వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక డ్రామా అని అర్థం చేసుకున్నారు. అందుకని అంబటి రాంబాబు మీద కనీసం ఎక్కడ చర్చ కూడా జరగట్లా. ఆయన ఇంటిపైన, ఆయన కార్యాలయం పైన జరిగినటువంటి దాడిని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ కాస్త ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. ఆ ప్లాన్లో అంబటి రాంబాబు గారు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు అనేటువంటిది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చెయ్యాలి, కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ఏ రకమైనటువంటి కుట్రలు పన్నాలి అని చెప్పి మళ్ళీ కొత్త ఆలోచనలు ప్రారంభించినట్లుగా అయితే మాత్రం మరి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్గా అంబటి రాంబాబు అరెస్టు అంశాన్ని పెట్టుకుని మరి కూటమిని విచ్ఛిన్నం చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి మాస్టర్ ప్లాన్లో ఫెయిల్ అయిపోయింది. అంబటి రాంబాబు గారు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు అనేదైతే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.